హే గైస్ ఈ రోజైతే మనకి ఒక కెమెరా డిటెక్టర్ స్పై కెమెరా డిటెక్టర్ అయితే తీసుకొచ్చాను. ఇది కియో యొక్క బ్రాండ్ నుంచి ఇది కియో T01 మోడల్. సో ఈ స్పై కెమెరా అనేది మీకు ఎక్కడైనా హోటల్స్లో కానీ రూమ్స్లో కానీ మీరు అన్నోన్ ఏరియాలో లేడీస్ కానీ జెంట్స్ కానీ స్టే చేస్తుంటే నైట్కి ఇది చాలా దగ్గరలో అయితే స్పై కెమెరాస్ పెట్టయితే వీడియోస్ రికార్డ్ చేస్తూ బ్లాక్మెయిల్ అయితే చేస్తుంటారు. సో ఒకవేళ మీరు సేఫ్టీగా ముఖ్యంగా లేడీస్కి ఎవరైతే బయట హోటల్స్లో వాటిలో స్టే చేస్తుంటారో అప్పుడు ఏదైనా రూమ్లో కెమెరాస్ ఉన్నాయా లేవా ఎలా డిటెక్ట్ చేయాలంటే ఇది ఒక ఈ డివైస్ ద్వారా అయితే కొంతగా అయితే తెలుసుకోవచ్చు. అసలు ఈ డివైస్ ఎలా పనిచేస్తుంది, నిజంగానే ఇది స్పై కెమెరాని కనిపెట్టగలుగుతుందా లేదా, లేదా ఎలా వాడాలనేది ఈ వీడియోలో అయితే మాట్లాడదాం. సో ఈ బాక్స్ చూసుకుంటే సింపుల్గా డీసెంట్గా దీని గురించి కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే బాక్స్ చుట్టూ రాస్తారు. మనం సింపుల్గా బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేయగానే ఇది ఒక యూజర్ మాన్యువల్ అయితే ఉంటుంది. అండ్ ఇది ఒక మెయిన్ డివైస్. ఈ డివైస్ని కూడా పక్కన పెడదాం. అండ్ ఇది ఒక మీకు యూఎస్బి బి నుంచి టైప్ సి ఛార్జింగ్ కేబుల్ అయితే ఇచ్చారు. సో ఇవే బాక్స్లో అయితే ఉండేది 3 కంటే. సో ఇది మెయిన్ డివైస్ అయితే చూడడానికి ఇలా ఉంది. సో సింపుల్గా మీకు హ్యాండీగా మీరు చిన్న పాకెట్లో కూడా పెట్టి క్యారీ చేయొచ్చు. సో ఫస్ట్ ఈ స్పై కెమెరా డిటెక్టర్ అనేది ఎలా యూజ్ అవుతుందో చూద్దాం. సో బేసికల్గా ఇక్కడ మీకు చూస్తుంటే పవర్ బటన్ ఉంది, మోడ్ బటన్, అట్లా ఇక్కడ మీకు ఇన్ఫ్రారెడ్ లైట్ ఆన్ చేయడానికి అయితే ఇది బటన్ అన్నట్టు. అండ్ ఇక్కడ మీకు వైఫై బ్యాండ్ రేంజ్ అయితే చూపిస్తుంది. అప్ టు మీకు ఒక 6 పాయింట్స్ అయితే చూపిస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మీకు ఇది ఇన్ఫ్రారెడ్ గ్లాస్ అన్నట్టు. ఈ గ్లాస్లో నుంచి మనం ఈ మిర్రర్లో వచ్చి చూడొచ్చు. అండ్ బ్యాక్ సైడ్ మీకు ఈ ఇన్ఫ్రారెడ్ లైట్స్ అయితే వెలుగుతుంటాయి. ఇవి కూడా మోడ్స్ స్టేబుల్గా ఉన్నట్టు లేదా తొందరగా బ్లింక్ అయ్యేటట్టు. సో మోడ్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అది ఎలా చేయాలంటే నేను వీడియోలో చెప్తాను. అండ్ బ్యాక్ సైడ్ కూడా మీకు కింద టైప్ సి పోర్ట్ అయితే ఉంది. దీన్ని యూస్ చేసి మీరైతే ఛార్జ్ చేయొచ్చు. దీంట్లో ఇన్బుల్ట్ బ్యాటరీ ఉంటుంది. అండ్ ఇది బ్యాక్ సైడ్ ఛార్జింగ్ పెట్టినప్పుడు ఇక్కడ రెడ్ కలర్ లైట్ ఇండికేషన్ అయితే వస్తుంది. ఫస్ట్ మనం ఈ డివైస్ని అయితే ఆన్ చేయాలంటే పవర్ బటన్ అయితే లాంగ్ ప్రెస్ చేసి హోల్డ్ చేసి పట్టుకోవాలి ఒక 5 సెకండ్స్. సో ఇలా మీకు హోల్డ్ చేసి పెట్టుకున్న వాటినే ఇక్కడ మీకు లైట్స్ అయితే బ్యాండ్ పెరిగేది కదా. సో ఇలా సింపుల్గా వచ్చినప్పుడు ఆన్లో ఉన్నట్టు. ఫస్ట్ మీరు మోడ్ మీద క్లిక్ చేస్తే సో ఈ రెడ్ కలర్ అయితే వెలిగింది కదా. సో సో ఇప్పుడు బేసిక్గా ఇది మనకి ఈ మోడ్ అనేది రెడ్ కలర్లో ఉంది కాబట్టి ఇది ఏంటంటే మీకు 2.4 GHz విత్. సో ఇక్కడ మీకు మోడ్ మీద క్లిక్ చేసిన తర్వాత పవర్ బటన్ ఉంటుంది. సో పవర్ బటన్ మీద కానీ ఒక సింగిల్ ట్యాప్ ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ వీడియోలో చూపించినట్టయితే బార్ అయితే ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. ఇక్కడ మీకు అబ్జర్వ్ చేయండి. మళ్ళీ ఇంకో క్లిక్ చేస్తాను. ఇక్కడ టాప్ బార్ వరకు వచ్చేది. దీని అర్థం ఏంటంటే మీకు ఇలా బార్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఏంటంటే సెన్సిటివిటీ అనేది పెరుగుతుంది. అంటే మీకు రూమ్ విడ్త్ ఏరియాలో ఎక్కడైనా కెమెరా దూరంగా ఉండదు, డిస్టెన్స్లో అంటే మీరు చుట్టుపక్కల తిరుగుతూ ఉంటే ఈజీగా ఫైండ్ అవుట్ చేసి ఇప్పుడు మీకైతే సౌండ్ చేస్తుంది కదా బీప్ సౌండ్స్. ఈ బీప్ సౌండ్ మీనింగ్ ఏంటంటే కెమెరా అనేది రికార్డ్ అవుతున్నట్టు. ఇప్పుడు నేను ముందు కెమెరా వీడియో రికార్డ్ చేస్తున్నాను కాబట్టి ఇది బీప్ సౌండ్ కెమెరా డిటెక్ట్ అయ్యి ఇట్లా చూపిస్తుంది. ఇది వేగి ఏం చూపిస్తుంది కానీ దీనివల్ల యూజ్ ఏంటంటే మీకు ఖచ్చితంగా అన్నోన్ ఏరియా ఉన్నప్పుడు మీ ఫోన్ కానీ పక్కన పెట్టేస్తే దూరంగా మీ దగ్గర నుంచి ఏదన్నా స్పై కెమెరా అన్నోన్ కానీ ఉంటే ఈజీగా డిటెక్ట్ అవుతుంది. అంతేకాకుండా ఇంకొద్దిగా మీకు విడ్త్ రేంజ్ పెంచుకోవాలనుకుంటే అప్పుడు మీరు మోడ్ మీద మళ్ళీ ప్రెస్ చేస్తే ఇక్కడ మీకు బ్లూ కలర్ అయితే వస్తుంది. సేమ్ మీకు సెన్సిటివిటీ పెంచుకోవాలంటే పవర్ బటన్ మీద ఒక్కోసారి ప్రెస్ చేసుకుంటే ఇట్లా బార్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. దీని ద్వారా ఏంటంటే మీకు ఈజీగా ఫైండ్ అవుట్ అయితే అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్గా మీరు సెర్చ్ చేసినప్పుడు అయితే ఈ యాంటీనా అయితే ఓపెన్ చేసుకోండి. సో చుట్టుపక్కల ఏ డివైస్ ఉన్నా కానీ సీసీటీవీ కెమెరా కావచ్చు, మొబైల్ కెమెరా కావచ్చు, స్పై కెమెరాస్ కావచ్చు, వైర్ కెమెరా కానీ, వైర్లెస్ కెమెరా కానీ ఏదైనా సరే యాక్టివేట్ అయ్యి రన్నింగ్లో ఉండి మీకు కానీ వీడియో రికార్డ్ చేస్తున్నట్టు అనిపిస్తే ఈ సిగ్నల్ ద్వారా ఏంటంటే మీకు ఇట్లా బీప్ సిగ్నల్ అయితే వస్తుంది. సో ఈ విధంగా అయితే ఈ మోడ్స్ అయితే వాడుకోవచ్చు. ఇప్పుడు మనం ఇన్ఫ్రారెడ్ కెమెరా ఎలా పనిచేస్తుందో అయితే చూద్దాం. సో ఇప్పుడు మనకి ఈ స్పై కెమెరా డిటెక్టర్లో ఈ ఇన్ఫ్రారెడ్ లైట్ అయితే ఉంది. సో ఇన్ఫ్రారెడ్ లైట్ అనేది సెన్సార్ ఉపయోగించి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి కెమెరాస్ అనేది ఈ వీడియోతో మాట్లాడదాం. సో ఫస్ట్ అయితే ఇన్ఫ్రారెడ్ లైట్ ఏం యూజ్ అవుతుంది అంటే ఎప్పుడైతే మీరు నార్మల్ మోడ్లో ఉన్నప్పుడు కెమెరా అయితే డిటెక్ట్ అయినప్పుడు ఇలాగా మీకు బీప్ సౌండ్ అయితే వస్తుంది రెడ్ లైట్ అనేది. అది కెమెరా ఉన్నట్టు మీ చుట్టుపక్కల సరౌండింగ్స్లో. సో అది ఎక్కడుందని మీరు తెలుసుకోవాలనుకుంటే ఇన్ఫ్రారెడ్ లైట్ ద్వారా అయితే మీరు ఫైండ్ అవుట్ అయితే చేయొచ్చు. అది ఎలా చేయొచ్చంటే సో ఫస్ట్ అయితే మీరు మోడ్ అయితే స్విచ్ అవ్వండి. ఇన్ఫ్రారెడ్కి నేను స్విచ్ అయ్యాను. ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ సింపుల్గా ఇలా అంటే ఇన్ఫ్రారెడ్ లైట్ అయితే వెలుగుతుంది. దీంట్లో మీకు డిఫరెంట్ మోడ్స్ కూడా ఉంటాయి. పవర్ బటన్ మీద ప్రెస్ చేస్తే చేంజ్ అవుతూ వస్తాయి, ఫాస్ట్గానా చిన్నగానా ఇట్లా అని. సో నా సజెషన్ ఏంటంటే దీన్ని స్టేబుల్గానే పెట్టుకోండి డిఫాల్ట్గానే. సో పవర్ బటన్ నొక్కుతా ఉంటే మీకు స్టేబుల్గా అయితే వచ్చేస్తుంది. దెన్ మీరు ఏంటంటే ఎక్కడైతే మీకు కెమెరా ఎక్కడ డిటెక్ట్ అవ్వాలనుకుంటే ఫస్ట్ అయితే మీరు రూమ్లో లైట్స్ అయితే ఆపేయండి. సో రూమ్లో లైట్స్ ఆపేసి మీరు ఇక్కడ సెర్చ్ చేస్తూ ఉంటే ఇట్లా మీరు చూడండి కెమెరా. ఇప్పుడు నేను ఇలా సెర్చ్ చేస్తున్నాను, ఇక్కడ దగ్గరలో మీకు కెమెరా ఉందని. సో ఇలా సెర్చ్ చేసినప్పుడు అంటే ఇన్ఫ్రారెడ్ కెమెరా ఇప్పుడు మీకు ఇట్లా చూస్తుంటే దగ్గరికి కనిపోతే కెమెరా లెన్స్ అనేది కనిపిస్తుంటాయి మీకు. సో మొబైల్ సరిగ్గా కనిపించవు. మీరు ఏదైతే ఇట్లా ఉంటుందో కెమెరా లెన్స్ అనేది క్లియర్గా కనిపిస్తుంటాయి.
సో సీక్రెట్ ఏమన్నా ఉంటే ఇన్ఫ్రారెడ్ లైట్ ద్వారా మీకు ఏదన్నా ఉంటే ఇట్లా ఇప్పుడు మొబైల్ అయితే స్విచ్ చేస్తున్నాను కదా, సో మొబైల్ అయితే మీకు ఫోన్ ద్వారా అయితే క్లారిటీ కనిపించట్లేదు, బట్ నేను డైరెక్ట్గా చూస్తుంటే ఇన్ఫ్రారెడ్ గ్లాస్లో నుంచి అయితే క్లియర్గా అయితే కనిపిస్తుంది. ఈ విధంగా అయితే మీరు డిటెక్ట్ అయితే చేయొచ్చు. సో ఫైనల్గా ఇది QT05 కెమెరా డిటెక్టర్ అనేది 4000 రూపీస్ అయితే పడ్డది నాకు తీసుకున్నప్పుడు. 4000 రూపీస్కి ఇది వర్తా అంటే, సో ఎవరైతే లేడీస్ ఉంటారో వాళ్ళకి కొద్దిగా యూస్ఫుల్లే. బట్ దీంట్లో వచ్చిన మెయిన్ కాన్ ఏంటంటే, మీ చేతిలో మొబైల్ పెట్టుకొని రూమ్లోకి వెళ్ళినా కానీ ఇది కెమెరా ఆన్ చేసినా ఆన్ చేయకపోయినా ఇది మీకు మోడ్ అనేది యాక్టివేట్ చేస్తే డెఫినెట్గా మీకు బీప్ సౌండ్ అయితే వస్తూనే ఉంటుంది. దానివల్ల మీకు ఏంటంటే నిజంగానే రూమ్లో కెమెరా ఉందా లేదా, లేదంటే మీ మొబైల్ కెమెరా చూసే ఇది డిటెక్ట్ చేసి ఇట్లాగా సౌండ్ చేస్తున్నది కొద్దిగా కన్ఫ్యూజ్ అయితే అవుతుంటారు. ఒకవేళ దీని బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే, మీరు ఒకవేళ రూమ్కి వెళ్ళినప్పుడు అన్నోన్గా మీ దగ్గర ఉన్న మొబైల్ని కొద్దిగా అవుట్ సైడ్కి అయితే దూరంగా అయితే తీసుకెళ్ళండి. తీసుకెళ్ళిన తర్వాత మీకు రూమ్లో మీ దగ్గర ఎటువంటి మొబైల్స్ కానీ లేనట్లయితే, మొబైల్స్ కానీ కెమెరాస్ కానీ ఏమి లేనప్పుడైతే ఈ ఈ డివైస్ అయితే ఆన్ చేసి చూడండి. ఈ డివైస్ ఆన్ చేసి మీరు రూమ్ చుట్టూరు తిరిగితే కానీ దీన్ని పట్టుకొని డెఫినెట్గా మీకు ఇట్లాగా సౌండ్ అలారం చేస్తుందంటే డెఫినెట్గా మీకు కెమెరా అయితే ఉన్నట్టు, ఎవరో మిమ్మల్ని వాచ్ చేస్తున్నట్టు, లేదంటే కెమెరా అయితే వీడియో అయితే రికార్డ్ అవుతున్నట్టు. సో కొద్దిగా సేఫే, బట్ ఇది అవుట్ ఆఫ్ 5కి ఎంత ఇవ్వచ్చు అంటే ఒక 3 పాయింట్స్ అయితే ఇవ్వచ్చు. సో అంత ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్ అయితే కాదు, బట్ ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ప్రైవసీ కోసం తక్కువ బడ్జెట్లో దీన్ని అయితే ట్రై చేయొచ్చు.